తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుర్చి చంద్రమౌళి శాస్త్రి గారు గురుగారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, జూన్ 13న శని త్రయోదశి అలాగే మాస శివరాత్రి కలిపి వస్తున్నాయి. మరి ఈ రోజున అంటే జాతక రీత్యా కావచ్చు, అంటే కొన్ని రాసుల వారు ఏమైనా పాటించాల్సిన నియమాలు ఉన్నాయా గురుగారు? అలాగే ఆ రోజు మనం చేయవలసిన పనులు, నియమాలు, విధి విధానాలు తెలియజేస్తారా? ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శం శనైశ్చరాయ నమః. కర్మ ఫలితాలని ప్రసాదించేటటువంటి శని భగవానుడికి నమస్కరిస్తూ, ఎవరైతే ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నారో వారందరికీ కూడా శని వలన కలిగేటటువంటి ఎన్నో కర్మబాధలు తొలగిపోవాలని, అలాగే ఈశ్వరానుగ్రహం త్వరగా శీఘ్రంగా లభించి వారు అనుకున్నటువంటి ప్రతి కార్యము విజయవంతం కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, మరి శని భగవానుడి గురించి చెప్పాలంటే మాలాంటి గురువులకి చాలా ఇష్టంగా ఉంటుంది. శని అనేటటువంటి పేరు తలుచుకొని ఎంతోమంది భయపడుతూనే ఉంటారు. శని అంటే భయం, ఆయన ఏదో చేసేస్తున్నాడు మమ్మల్ని అని. కానీ మాకు తెలుసు శని యొక్క వైశిష్టం ఏంటి, శని భగవానుడి యొక్క విశిష్టత ఏంటి, ఆయన మనల్ని ఏ విధంగా కమాండ్ చేస్తూ, ఏ విధంగా క్రమశిక్షణ వైపుకి తీసుకువెళుతూ మనలో ఉన్నటువంటి తప్పులు మనకే తెలియజేస్తాడు. మనం ఏ విధంగా ఒప్పుగా ప్రవర్తించాలి, ఏ విధంగా చేస్తే మన యొక్క కర్మ దోషాలు వైఫల్యాలు తొలగిపోతాయి, ఏ విధంగా ఆయన్ని ఆరాధిస్తే, ఆయన ఆరాధించడం అంటే ఏం లేదమ్మా, ఆయన ఆరాధించడం ద్వారా మనలో ఉన్నటువంటి అహంకార ధోరణి, మనలో ఉన్నటువంటి బద్ధకము, మనలో ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇవన్నీ మనకి తొలగిపోయి అసలు ఏమిటి, హూ యామై, నేను ఎవరిని అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోగలిగే స్టామినా ఎవరిస్తారయ్యా అంటే నవగ్రహాలలో శని భగవానుడు. కాబట్టి ఇంత కర్మ ఫలప్రదాత అయినటువంటి ఈ శని భగవానుడికి శని త్రయోదశి వచ్చిందంటే చాలా ఆనందంగా మనందరం పండగలా చేసుకోవాలి. ఒక ఉగాదిని, ఒక సంక్రాంతిని, ఒక దీపావళిని ఎలా చేసుకుంటామో దాన్ని మించి కొన్ని లక్షల రెట్లు. ఎందుకంటే ఇది మన యొక్క కర్మ దోషాలు పోగొట్టుకోవడానికి చేసేటటువంటి పూజ కాదు, ఇది ఆయన యొక్క పుట్టినరోజుగా భావించాలి. ఎందుకంటే అమ్మ సంవత్సరంలో ఈ శని త్రయోదశి అనేటటువంటిది మనకి ఒక 3 సార్లు, 6 సార్లు, 5 సార్లు, ఒక్కోసారి 2 సార్లు, ఒక్కోసారి ఒకసారే వస్తుంది. అంటే మనకి అది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక బోనస్ పాయింట్ లాంటిదే కదా. మనకున్న 365 రోజుల్లో ఆ 4 రోజులు మనల్ని మనం తెలుసుకునేటటువంటి రోజు, మనకున్నటువంటి తప్పిదాలని, మనకున్నటువంటి కర్మదోషాలు నివృత్తి చేసుకునే రోజు ఏదే అంటే శని త్రయోదశి. మరి ఈ శని భగవానుడు ముఖ్యంగా బద్ధకం ద్వారా వీరి చేతి దాకా వచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఉద్యోగం కానివ్వండి, ధనాన్ని కానివ్వండి, అవకాశాలు కానివ్వండి, ఏవైనా సరే వాళ్ళ దాకా వస్తాయి. బద్ధకం అంటే ఏంటమ్మా, టైం ప్రకారం బద్ధకం ఆవహిస్తుంది. నిద్రపోవటం ద్వారా, అతిగా నిద్రపోవటం ద్వారా సమయం వృధా అయ్యి ఆ బద్ధకం అనేది వీళ్ళని శాసిస్తుంది. అట్లాగే ఆలస్యం, వారు పర్ఫెక్ట్గా 11ంటికి రమ్మన్నారు అనుకోండి, వీరికి అవకాశం ఇచ్చేవాళ్ళు, ఇంటర్వ్యూ కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ వ్యవహారాల పరంగా ఏ పనైనా సరే, వీరు 11 గంటల 20 నిమిషాలకి వెళ్ళి నాకు ఈ ఆలస్యమైందనో లేకపోతే ఎందుకంటే అది నిజమో అబద్ధమో వీరి మనసుకే తెలియాలి, అవతల వ్యక్తికి తెలియదు. కానీ కర్మఫలాలకి తెలుసు. ఇక్కడ అబద్ధాన్ని కూడా జోడించారనుకోండి, వీడి జాతకంలో, వీళ్ళ యొక్క జాతకంలో అటు కర్మ ద్వారా ఏం తెలియజేస్తుంది, ఆలస్యము. ఆ ఆలస్యం ఎందుకైంది, అతను ఉన్నటువంటి పొజిషన్ వైజ్ ఆలస్యంగా నిద్ర లేవచ్చు, లేకపోతే ఏదైనా గొడవ పడి రావచ్చు, లేకపోతే అతను అనుకున్నటువంటి మూమెంట్స్కి తగ్గట్టుగా పరిస్థితులు లేక ఆలస్యం అయి ఉండొచ్చు. బండి మీద వద్దామంటే బండి లేకపోయాడు, అంటే ఎన్ని కారణాలైనా కానివ్వండి. ఇక్కడికి వచ్చి ఏం చెబుతారు, యజమాని దగ్గర, వీళ్ళకి ఎదురుకుండా ఉన్నారు వాళ్ళ దగ్గర అబద్ధాన్ని కూడా చెబుతారు. ఇవన్నీ ఏంటంటే కర్మదోషాలు. కాబట్టి ఈ కర్మదోషాలని తొలగించుకోవటానికి ఆయనకి చేసే ఈ పూజ వలన, శనిత్రయోదశి పూజ వలన ఈ దోషాలు తొలగిపోయి క్రమశిక్షణ, సరైనటువంటి పర్ఫెక్ట్నెస్ వీళ్ళకి వస్తుందన్నమాట. నిద్ర లేపుతాడు ఆయన, అరే నాకు పూజ చేసావు కదా, ఇప్పుడు ఆయన పూజ చేస్తామమ్మా, పూజ చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు, బాధ్యతగా అతిగా నిద్రపోయేవాడిని నిద్ర లేపుతాడు. అరే నాయన నాకు పూజ చేసావు, లే, నీ కర్మలు తొలగించడానికి నన్ను ప్రార్థన చేసావు. ఇప్పుడు మంత్రాలు ఉంటాయి, పూజారి గారు అష్టోత్తరం పూజ చేస్తారు, ప్రతిదీ శనినామమే. ఆ రోజున ఇప్పుడు మాలాంటి గురువులు చెప్తే వాళ్ళు ఇన్నిసార్లు అని చెప్పి ఆ స్తోత్రాన్ని చదువుతారు. అలా చదవడం ద్వారా ఏమవుతుంది,
వాళ్ళకి తెలియకుండా శనిని ఆరాధించేస్తారు. ఆరాధించడం వలన అవతలవాడు తగ్గుతాడు. తగ్గి ఏం చేస్తాడు, మనకి ఏది కావాలో అది చక్కగా నిర్విరామంగా చేసేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే వీడు పడుకున్నా సరే వెంటనే వచ్చి లేపుతాడు. ఆలస్యం అయ్యే సూచనలుంటే పక్కకి జరిపేసి వాడిని తొందరగా తీసుకొచ్చి వాడికి కావాల్సిన ఉద్యోగాల్ని లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి వివాహ యోగాల్ని కలుగజేస్తాడు. ముఖ్యంగా అమ్మ, ఈ శని మనసుకి కలిగేటటువంటి బాధలకి కారకుడు. ఎందుకంటే చంద్రుడికి శనికి జాతకంలో సంబంధం ఉందనుకోండి, ఏ రకంగానైనా సరే, అంటే ఏ పుష్యమి, ఉత్తరాభాద్ర నక్షత్రం, అనురాధ నక్షత్రం, చంద్రుడు ఆ నక్షత్రాల్లో ఉంటే అది పునర్భూదోషం అంటారు. అట్లాగే చంద్రుడు శనిని చూసినా, శని చంద్రుడి ఇంట్లో ఉన్న ఏ రకంగా సంబంధం కలిగినా దాన్ని పునర్భూదోషము అంటారు. ఈ దోషము వారి యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నాన్ని బట్టి, దశలు అంతర్దశలను బట్టి వాళ్ళకి ఏం సూచిస్తుందంటే, ఏదో రకంగా ఏదో ఒక విషయం. కొంతమంది విద్యార్థులు అనుకోండి, విద్యలో ఆటంకాలు, ప్రతిబంధకాలు. వివాహం అనుకోండి, వివాహంలో ఆలస్యము, అసలు వివాహం కాకపోవటం, వివాహం అయినా కూడా ఇబ్బందులు పెట్టడం ఎడబాట్ల ద్వారా. ఉద్యోగం అనుకోండి, పాపం వాళ్ళు చేసి ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోతూనే ఉంటారు, ఉద్యోగాలు రావు. ఇట్లా ఒకటి కాదు, కోర్టు సమస్యలు కావచ్చు, ఏ సమస్యకైనా మూల కారణం ఈ శని ఇచ్చేటటువంటి కర్మ ఫలితాలు. శనిపడు మనం చేసుకున్న పూర్వజన్మలో, ఈ జన్మలో చేసుకున్నవన్నీ మూటగట్టి మనమే అనుభవించేటట్టు చేసేవాడే కర్మఫల ప్రదాత శని భగవానుడు. కాబట్టి ఈ జూన్ 13వ తేదీన వచ్చేటటువంటి శని త్రయోదశి మధ్యాహ్నం 12:25 వరకు ఉంటుందమ్మా. కాబట్టి ప్రాతకాలమునే ఎవరింట్లో వాళ్ళు దీపారాధన చేసుకోండి. ఇంట్లో పరిశుభ్రం లేకుండా, మనం పరిశుభ్రం కాకుండా మనంతటా మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి దేవాలయాల్లో పూజలు చేస్తే ఎటువంటి ఉపయోగం లేదు. ముందు పొద్దున్నే లేచి మన ఇంటి ఆవరణల్ని క్లీన్ చేసుకుంటే దేవతలు వచ్చి అక్కడ ఉంటారు. అప్పుడే కదా మనం వెళ్ళి పూజ చేసుకునేదానికి వెళ్ళి ఉండేది. అట్లాగే ముందు రోజు వస్త్రాలని ధరించకూడదు, ఫ్రెష్ వస్త్రాలని ధరించాలి. చేసి చక్కగా విభూది నామాలు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, ఇంట్లో దీపారాధన చేసి మొక్కుకొని, అప్పుడు శివాలయంలోనో హనుమంతుడి ఆలయంలోనో శని భగవానుడికి సంబంధించినటువంటి పూజ చేసుకోవాలి. ఏ విధంగా అది చివరిలో చెప్తాను. ముఖ్యంగా ఈ యొక్క ఏలినాటి శని అని వినే ఉంటారు మీరు. ఏలినాటి శనిగ్రహ జాతకులు అంటారు. మరి ఇప్పుడున్నటువంటి కాలమానంలో కుంభరాశి, మీనరాశి, మేషరాశి, ఈ యొక్క 3 రాశుల వారు, దాంట్లో ఉన్నటువంటి నక్షత్రాలు మరి ధనిష్ఠా నక్షత్రము 3, 4, పూర్వభాద్ర నక్షత్రము, శతభిష నక్షత్రము, అట్లాగే మళ్ళీ పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, భరణి, కృత్తిక, ఈ నక్షత్రాల వారు, ఈ రాశుల వారు శనికి సంబంధించినటువంటి దశలు జరుగుతూ ఉంటాయమ్మా. ప్రతి మనిషిలో జరుగుతూ ఉంటాయి. నక్షత్రాన్ని బట్టి దశలు జరుగుతాయి. మహర్దశ, అంతర్దశ, విదశ, ఈ దశలు జరుగుతున్నటువంటి వాళ్ళు. ఇందాక నేను చెప్పినటువంటి ఆలస్యము, బద్ధకము, ప్రతి పనిలో ఆటంకము, విరోధత్వము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, అసలు ఒకటి కాదు అన్నిటికీ ఈ యొక్క శనిని ఆరాధించడం ద్వారా చాలా వరకు మనకి ఆ యొక్క ఎఫెక్ట్స్ తగ్గుతాయి. కాబట్టి ఈ యొక్క ఏలినాటి శని జరిగేటటువంటి ఆ 3 రాశుల వాళ్ళు అష్టమ శని అని వినే ఉంటారు. సింహరాశి అష్టమ శని అంటే రంధ్రశని, సాక్షాత్తు మృత్యువుని అట్లా చూపించేసి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమందికి డైరెక్ట్గా మృత్యువు కబళించేస్తుంది, ఎందుకంటే అది వాళ్ళ జాతకాన్ని బట్టి. అట్లాగే అర్ధాష్టమ శని అని వినే ఉంటారు. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని. ఇక వారికి విద్యార్థులకైతే విద్యాపరంగా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైతే రియల్ ఎస్టేట్ వ్యాపారపరంగా, వ్యాపారస్తులకైతే వ్యాపారపరంగా, తల్లిగారి యొక్క ఆరోగ్యము, అనారోగ్యము, అట్లాగే ఏదైనా సరే వాహనపరమైనటువంటి సమస్యలు, ఈ విధంగా వారికి ఏదో రకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కన్యారాశి వీరందరికీ కూడా శని యొక్క అనుగ్రహం కలగాలంటే ఎవరైనా చేసుకోవచ్చు ఈ పూజలు, వారు చేసుకోవాలి. దీనికి తోడు ఇంకో విశిష్టత ఏంటమ్మా, మీరు అన్నారు ఇందాక మాస శివరాత్రి. మరి ఇది ఈశ్వరారాధనకి అత్యంత యోగప్రదమైనటువంటి, నెలకొక్కసారి వస్తుంది ఈశ్వరారాధనకి. కాబట్టి ఈ రోజున ఎవరైతే పొద్దున్నే స్వామివారికి శనీశ్వరుడికి చేసుకొని ఒక నువ్వుల నూనె, ఎందుకంటే అమావాస్య ముందు వచ్చేటటువంటి శనిత్రయోదశికి పవర్ ఎక్కువ ఉంటుందమ్మా. అది మాస శివరాత్రితో కలిసి వచ్చినటువంటి శనిత్రయోదశికి ఇంకా డబల్ ప్రమోషన్ పవర్ ఉంటుంది. కాబట్టి ఈ రోజున 1 కిలో నువ్వులను తీసుకెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి లేకపోతే హనుమంతుడి ఆలయంలో వీరి పేరు మీద దీపారాధనలో నువ్వుల నూనె వేయించటము. కొంతమంది అభిషేకాలు చేస్తూ ఉంటారు, వీళ్ళు తీసుకెళ్ళి నువ్వుల నూనె ఇస్తే ఆ నువ్వుల నూనె 19 కిలోలు 8 కిలోలు తీసుకెళ్ళి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, లేదు వాళ్ళు చేయకపోతే పాలతో అభిషేకం చేయటం. ఈ విధంగా ఈశ్వరుడికి కూడా అభిషేకాలు చేయించుకొని ఉపవాసం, 1 పూట భోజనం నూనె లేకుండా సాత్విక ఆహారం తిని రాత్రిపూట కాస్త ఉపవాస దీక్ష కింద పడుకోవటము, కాస్త ఏదన్నా నూనె లేకుండా పుల్కాలు లాంటివి ఏవో తింటూ ఉంటారు, లేదా ఫ్రూట్స్ తింటే ఇంకా మంచిదమ్మ. ఈ విధంగా ఉపవాస దీక్ష, కాళ్ళకి చెప్పులు లేకుండా
ఆ రోజు ఒక్కరోజు అంటే మనం ఎంత కష్టపడితే శని భగవాను యొక్క కిరణాలు చూసి ఆయనకి అందజేస్తే వీడు కష్టపడుతున్నాడు, ఇంకా కష్టమేమి ఇస్తావు, వీరికి కాస్త అనుకూలతను ప్రసాదించమని. అంటే మనం పడే ఆ ఒక్కరోజు కష్టం వలన కొన్ని రోజులు కొన్ని నెలలు ఈయన ఇచ్చే అనుగ్రహం గొప్పగా ఉంటుంది. ఇదంతా శాస్త్రంలో మా గురువులు చెప్పారు, శాస్త్రంలో ఉన్నది. కాబట్టి ఈ విధంగా చేస్తూ ఏదైనా అన్నదానం చేయటము, అట్లా ఏదో ఒక దానాన్ని కొంతమంది బ్రాహ్మణులకి కాస్త చెప్పులో లేకపోతే గొడుగో దానం చేయడం, స్వయం పాకం దానం చేయడం లాంటివి చేస్తే ఈ యొక్క మాస శివరాత్రి ప్లస్ శని త్రయోదశి యొక్క వైశిష్టత వీరి జీవితంలో కొంతమందిని ఈ చేసిన రోజు నుంచే వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థాయిని ప్రసాదిస్తుందమ్మ. కాబట్టి చాలా వరకు ఈ యొక్క శనీశ్వరుడికి దీపారాధన చేసి నువ్వులతో అర్చన చేసి నువ్వుల నూనెతో అభిషేకం చేసి 19 ఒత్తులు దీపారాధన చేసి ఆయన ముందు ఎక్కడైనా దూరంగా కూర్చొని ధ్యానంలో ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఇంత నోరు తిరగట్లేదు, ఓం శం శనయే నమః, ఓం శం శనయే నమః, ఇది 190 సార్లు ఎవరైతే జపిస్తారో వారికి తొందరగా ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుంది. ఆయుఃకారకుడి కాబట్టి అనుకున్న ప్రతి కార్యక్రమం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయలేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు మాదుందమ్మా, మా యొక్క పీఠంలో ప్రతి మాస శివరాత్రికి అభిషేకం చేస్తాను. 126 లింగాలతో మహాలింగార్చన కార్యక్రమం చేస్తూ ఉంటాను. మృత్తికాలింగంతో ఏ పనైనా సరే అలా అనుకుంటూ ఉంటాయి. అంటే ఈ 11 మాసాలు 21 మాసాలు అట్లా పీఠంలో నాకు ఇస్తూ ఉంటారు వాళ్ళ యొక్క శని దోషాలు పోవటానికి. దానికి తోడు ఈ శని కూడా వచ్చింది కాబట్టి స్ఫటికలింగము అనేటటువంటి నా పీఠంలో విశేషమైనటువంటి లింగాకారంలో స్ఫటికం ఉంటుంది. ఆ స్ఫటికలింగం చంద్రుడికి సంబంధించింది కాబట్టి వారికి తొందరగా అవ్వాల్సిన పనులు ఏదైనా ఉంటే కనుక నువ్వుల నూనెతో నేను ఆ రోజు సాయంత్రము పీఠంలో అభిషేకం చేస్తూ ఉంటాను. ప్రతి దీంట్లో ఈ శని త్రయోదశికి ఇంకా విశేషంగా చేస్తూ ఉంటాను. కాబట్టి ఎవరైనా కుదరని వాళ్ళు, అలా పూజలు చేయలేని వాళ్ళు, పూజకి చేయాలని అనుకున్న చేయలేని వాళ్ళు ఉంటే నాకు పీఠం ద్వారా చేయిస్తూ ఉంటారు. కాబట్టి అట్లా ఎవరన్నా ఉన్నా కూడా వారి యొక్క సంకల్పానుసారం నాకు ఫోన్ చేసి చెప్తే చక్కగా ఆ రోజు వారికి ఆ విధమైనటువంటి శనీశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన, 8 మంది బ్రాహ్మణులతో శనికి సంబంధించినటువంటి జపం ఉంటుంది, వేదమంత్ర జపము 19,000 సార్లు చేసి ఈ విధంగా కార్యక్రమాలు చేసి వారి యొక్క మనోభక్తికి ఈ యొక్క వైదిక మంత్రభక్తి లింకు చేసి ఆ శనీశ్వరుడు అంటారు, శనైశ్చరుడు అంటారు. కాబట్టి వీరిద్దరి శనికి ఈశ్వరుడికి మంచి అనుబంధం ఉంటుందమ్మా. ఈయనకి ఏ విధంగా అయితే చేస్తే లక్ష్మీ కుబేరులు శివుడికి అటు ఇటు ఉంటారు కదా, వెంటనే వరాలు ఇస్తారని చెప్పి శాస్త్ర ప్రతీక. కాబట్టి ఈ వచ్చేటటువంటి ఈ జూన్ 13 శని త్రయోదశి ప్లస్ మాస శివరాత్రి ఈ రెండింటిని తప్పకుండా ఉపయోగించుకోండి. మాకు ఊరినే శని పట్టిందండి అనుకోకుండా పట్టిన శనిని వదిలించుకోవడానికి ఇది విశేషమైనటువంటి మార్గము. ఈ మార్గాన్ని విన్నవాళ్ళు కనుక చేసుకున్నట్లయితే ఆ రోజు గొడవలు పడద్దు, అబద్ధాలు చెప్పద్దు. తల్లిదండ్రుల దగ్గరగా ఉంటే తల్లికి పాద నమస్కారం లేవంగానే ఎవరైతే చేస్తారో, తల్లికి కాళ్ళు పట్టి ఎవరైతే కాస్త సేవ చేసుకుంటారో, తల్లికి ఇష్టమైనటువంటి పదార్థాలు ఎవరైతే తెచ్చిపెడతారో వారికి అఖండమైనటువంటి ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి జాతకంలో ఉన్నా లేకపోయినా ఇలాంటివి తల్లి యొక్క అనుగ్రహం. ఎందుకంటే శనీశ్వరుడు అంటే తల్లి అంటే ఆయనకి చాలా ఇష్టం. దానికి ఒక పురాణం ఉంది, తర్వాత ఎప్పుడన్నా చెప్పుకుందాం. కాబట్టి తల్లిని ఎవరైతే ఈ శని త్రయోదశి రోజున ఆరాధిస్తారో వారికి అత్యంత శీఘ్రంగా పనులన్నీ జరుగుతాయని శాస్త్ర ప్రతీక. కాబట్టి చక్కగా ఇది విన్నటువంటి వాళ్ళు ఈ విధంగా ఆచరించి అత్యంత యోగాన్ని పొందాలని ఆశిస్తున్నానమ్మా. విన్నారు కదా, జూన్ 13 వస్తున్న శని త్రయోదశి అలాగే మాస శివరాత్రి రోజు పాటించాల్సిన విధి విధానాలు అలాగే నియమాలు. మీకు కూడా ఇంకా జాతక పరిశీలన కానీ ముహూర్త పరిశీలన కానీ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.